అందరికీ నమస్కారం. రాశి చక్రంలో మొదటి రాశి సింహం లాంటి గంభీరత్వం, పర్వతం లాంటి నిబ్బరం ఉన్న పవర్ఫుల్ రాశి మేషరాశి. సాధారణంగా వీరు ఎవరి కింద లొంగి పని చేయడానికి అస్సలు ఇష్టపడరు. కానీ ఇంత ధైర్యం, నాయకత్వ లక్షణాలు ఉన్నప్పటికీ మీ జీవితంలో కొన్నిసార్లు ఎందుకు ఘోరంగా వెనక్కి పడిపోతారు? మిమ్మల్ని దెబ్బతీసి ఆ నిగూఢ రహస్యం ఏంటి? మీది మేషరాశి అయితే ఈ 2 నిమిషాలు వీడియో మీ ఆలోచనను, మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మేషరాశికి అధిపతి నవగ్రహాల సేనాధిపతి అయిన కుజుడు, అంగారకుడు. అగ్నితత్వాన్ని కలిగి ఉండడం వల్ల వీరికి అడ్వెంచర్స్ అన్నా, సవాళ్ళు అన్నా చాలా ఇష్టం. 100 మందిలో ఉన్నా సరే వీరు ప్రత్యేకమైన ఆకర్షణతో కనిపిస్తారు. ఎంతటి కష్టాన్నైనా ఒంటరిగా ఎదుర్కొనే గుండె ధైర్యం వీరి సొంతం. ఎవరైతే కష్టాల్లో ఉంటే తాము నష్టపోయినా సరే ముందుండి సహాయం చేస్తారు. వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ రిస్క్ తీసుకోవడానికి అస్సలు భయపడరు. ఈ తెగింపే వీరిని ఉన్నత స్థానంలోకి కూర్చోబెడుతుంది. కానీ ఇదే అగ్నితత్వం వీరికి ఒక్కోసారి శాపంగా మారుతుంది. మేషరాశి వారిలో ఉన్న అతి పెద్ద శత్రువు క్షణికావేశం మరియు తీవ్రమైన కోపం. ఎవరైనా తమను తక్కువ చేసి మాట్లాడితే అస్సలు సహించలేరు. ముక్కుసూటిగా మొహం మీదే కఠినంగా మాట్లాడేస్తారు. దీనివల్ల మంచి బంధాలు, అద్భుతమైన అవకాశాలు చేజేతులా పోగొట్టుకుంటారు. అంతేకాదు వీరికి మొండితనం కూడా ఎక్కువే. తాము పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్నట్టు కొన్నిసార్లు ప్రవర్తిస్తారు. అలాగే మొదలుపెట్టిన పనిని చివరి వరకు ఒకే ఉత్సాహంతో కొనసాగించలేకపోవడం, త్వరగా బోర్ ఫీల్ అవ్వడం వీరిలో ఉండే మరో బలహీనత. దీనివల్ల సగం దూరం వచ్చాక విజయాలు చేజారిపోతుంటాయి. డబ్బు సంపాదించాలనే కసి, పట్టుదల వీరిలో చాలా బలంగా ఉంటుంది. బాగా సంపాదిస్తారు కూడా. కానీ లగ్జరీ జీవితంపై ఇష్టంతో ఖర్చు పెట్టేటప్పుడు వెనుక ముందు ఆలోచించరు. అందుకే వీరి దగ్గర డబ్బు అనేది నీళ్ళలా ఖర్చు అయిపోతుంది. ఇక ప్రేమ, నమ్మకం విషయానికి వస్తే వీరు ఎవరినైనా నమ్మితే ప్రాణం ఇస్తారు. ఎదుటివారు మోసం చేస్తున్నారని అంతరాత్మ చెబుతున్నా ఒక్కోసారి గుడ్డిగా నమ్మి దెబ్బతింటారు. మరి మేషరాశి వారి జీవితంలో తిరుగులేని విజేతలుగా నిలవాలంటే ఏం చేయాలి? మీలోని తొందరపాటు తగ్గించుకొని ఏ నిర్ణయమైనా 1-2 సార్లు ఆలోచించి తీసుకోండి. ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని లేదా హనుమంతుడిని ఆరాధించండి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ లక్కీ కలర్ అయిన ఎరుపు, రెడ్ రంగు వస్తువులను ఎక్కువగా ఉపయోగిస్తే మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీది మేషరాశి అయినా మీ జీవితంలో కూడా ఇలాగే జరుగుతుందా? కామెంట్లో మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. ఈ వీడియోను మీ మేషరాశి స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి. విజయీ భవ.